ప్రభాస్ గారిని చూసా. నేను ఎంత ఎవరిని మామూలుగా ఎగ్జైట్మెంట్ అంత ఫీల్ కాలే, కానీ ప్రభాస్ గారు వారందరూ కలిపి డిఓపి గారు పెట్టిన షాట్ అండ్ అనురావుపూడి గారి విజన్ వేరే లోకంకి తీసుకెళ్తుంది. సో అది ఫౌజీ ఒక అంటే వార్ బ్యాక్గ్రౌండ్ లో జరిగే ఒక ఏదైనా కావచ్చు, చాలా స్మార్ట్ చాలా స్మార్ట్. ఏదైనా కావచ్చు. ఇట్స్ గోయింగ్ టు బి ద వెరీ హిస్టారికల్. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్. సో ఇట అది పెద్ద పాత్ర కంటిన్యూస్ గా ఉంటుందా? నేను ఇదే అడిగా డైరెక్టర్ గారు, నాది పెద్ద పాత్రనా చిన్న పాత్రనా, చాలా సినిమాలు వస్తున్నాయి ఏంటి అని అంటే, మధు గారు ఇది అలాంటి నేనే మాట్లాడలేను, కానీ సినిమా చూసిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చేసి మీ ఆటోగ్రాఫ్ అయితే తీసుకుంటారు, అది మాత్రం నేను చెప్పగలుగుతాను అన్నారు. వా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ క్యారెక్టర్స్ చిన్నవి ఉన్నాయి, వెరీ ఎమోషనల్, వెరీ టఫ్ క్యారెక్టర్స్ అండ్ నాట్ ఈజీ. మంచి క్యారెక్టర్. ఓకే, ఐఎమ్ ఎంజాయింగ్. యు ఆర్ ఎంజాయింగ్. నేను నిజంగా ఆయన డేట్ల కోసం నేను ఎదురు చూస్తున్నాను తెలుసా. ఓకే, ఒకసారి 1 month ఇచ్చారు, 1 month క్యాన్సిల్ అయినాయి, ఇంకొకటి ఇచ్చాడు, అవి క్యాన్సిల్ అయినాయి. బట్ ఇన్ జనరల్గా ఐ ఫీల్ గెట్ అరే ఏంట్రా పోయి అని వచ్చి ఒక సెకండ్లోనే వెళ్ళిపోయింది, కానీ మళ్ళీ ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నాను. ఎగ్జైట్మెంట్.